8 అధ్యాయంలో అంతా చెప్పింది. ఆ అధ్యాయం అంతా దేవుని కొరకు పరిశుద్ధాత్మ తోడేంటి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలనే కదా వ్రాయించింది. ఎన్ని మాటలు ప్రియులారా. ఒక మాట సరిపోదా మన హృదయం మారటానికి, ఒక మాట సరిపోదా మన హృదయంలో గెలవటానికి, ఒక మాట సరిపోదా బ్రతుకును మార్చుకోవటానికి. ఆలోచించండి. కానీ ఇన్ని వేల మాటలు ఎందుకు వ్రాయించాడు దేవుడు? ఆలోచించండి. 66 పత్రికల్లో వేల మాటలు ఎందుకు దేవుడు వ్రాయించాడో తెలుసా? ఈ మాటలన్నీ మన హృదయంలో మంటరేగాలి. ఆలోచించండి ప్రియులారా. 60, 70, 80 ఏళ్ళ ఈ జీవిత కాలంలో ఇదే జీవితం అనుకుంటున్నామా? ఇదే శాశ్వత లోకం అనుకుంటున్నామా? ఈ పరుగు పందాలలోనే ఉదయం లేగాలి, మరలా సాయంకాలం రావాలి, కష్టపడాలి, వండుకోవాలి, తినాలి, భార్య పిల్లలను సంపాదించుకోవాలి, వాళ్ళకి డబ్బు కూడా పెట్టాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి సంపాదించాలి, తర్వాత ఏదో ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోవాలి. అయిపోయింది ఆ జీవితం. ఆలోచించండి. పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాం, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాము, వయసు అయిపోయింది, కాటికి వెళ్ళిపోయాము. ఇదా నీ పరుగు? ఈ శరీర భాగాలతోటి, ఈ శరీర ఆలోచనలతోటి తల మొదలుకున్న పాదాల వరకు శ్మశానానికి వెళ్ళిపోయే వరకు నువ్వు ప్రకటించేదేంటి? నువ్వు చేసేదేంటి? నీకు మధ్యలో భార్య ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని పనికి సహకారిగా భార్యనిచ్చాడు దేవుడు. ఒక మనిషికి తోడు ఉండాలని ఆదామవ్వలను ఏర్పరిచిన దేవుడు ప్రతి స్త్రీ పురుషుల్ని జతగా ఏర్పరిచి భూమి మీద బ్రతకటానికి, దేవుని కొరకు బ్రతకటానికి ఒక తోడునిచ్చాడు. మన గర్భంలో పిల్లలనిచ్చాడు. ఆ పిల్లలను దేవునిలో పెంచడానికి, వాళ్ళు దేవునిలో బ్రతికి యవన కాలంలో బలవంతుని చేతిలో బాణాలుగా తయారయ్యి అపవాదిని ఖండించాలని దేవుడు యవన కాలంలో వాళ్ళకి నేర్పించమన్నాడు. పెళ్లి వయసు వచ్చేసరికి మనకు దేవుని జ్ఞానం తెలియదు, యవన కాలంలో వచ్చేసరికి దేవుని జ్ఞానం తెలియదు. అయినా పెళ్ళి అయిపోయింది, భార్య వచ్చేసింది, పిల్లలు వచ్చేసారు, వాళ్ళ గర్భంలో పుట్టేశారు, వాళ్ళని దేవునిలో పెంచలేదు. అటు వాళ్ళు దేవునిలో పెరక్క, మనము దేవునిలోనూ పెరక్క. ఎందుకు చెప్పండి ప్రియులారా ఈ బ్రతుకు? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా గెలిపేదు అనేది మనకు తెలియకోకుండా, ఒక క్రైస్తవుడా నీ గెలిపేది? జీవితమే ఒక పరుగు పందెమని ఒక కవి చెప్పాడు. నీ బ్రతుకు పోరాటమే దేవుడు ఒక పరుగని చెప్పాడు అపవాదితోటి. బ్రతుకు పోరాటంలోని ఈ పరుగు పందాలలో అలుపెరగడని యోధు వలె బ్రతికిన విశ్వాస వీరులు, విశ్వాస వీర వనితులు ఉన్నారు. వాళ్ళందరూ బ్రతికి పరదేశంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు, పరలోకానికి వెళ్ళటానికి. ఎవరి కోసమో తెలుసా? ఇంకా మనం బ్రతుకుతామేమో అని. దేవుడు అలా బ్రతికిన వారి జీవితాలందరినీ పరదేశంలో పెట్టేశాడు, ఇంకా పరలోకాన్ని పంపలేదు. ఎందుకనుకుంటున్నారు? మనం వెళ్ళాలని. ఇంకా ఒక క్రైస్తవురాలు భూమి మీద అపవాదిని జయించి బ్రతికేవారు ఉన్నారన్నాడు దేవుడు. ఆ ఉన్నవారిలో మనం లేకపోతే ఎలాగ ప్రియులారా? ఆలోచించండి. ఈ బైబిల్ చేత పట్టుకుంటాం ఎందుకు? మందిరానికి వెళ్ళటం ఎందుకు? దేవుని మాటలు వినటం ఎందుకు? దేవుని కొరకు బ్రతకటం ఎందుకు? ఆలోచించండి. అపవాదిని జయించాలనే కదా. ఈ శరీర ఆశలకు లోబడి, శరీర ఆశలను జయించలేకుండా దానికి లోబడిపోతున్నామా? దాని క్రియలకు లోబడిపోతున్నామా? యుద్ధం చేయవలసిందే దానితోటి. మనం యుద్ధం చేయవలసింది ఈ శరీర క్రియలతోటి. ఈ శరీర క్రియలను అణుచుకుని, ఈ శరీర స్వభావాన్ని అణుచుకుని దేవుని కొరకు ఆత్మక్రియలను నేర్చుకుంటూ, ఆత్మక్రియలను చేస్తూ ఒక క్రీస్తు వలె, ఒక అపోస్తుల వలె, ఒక ప్రవక్తల వలె బ్రతకాలనే ఆలోచన మనకు రాదా? ఇంకా ఎంతకాలం? ఇంకెప్పుడుకు వస్తుంది? మట్టిలోకి వెళ్ళిపోయినంత వరకు రాదా? చెప్పండి ప్రియులారా. ఇంకా ఈ శరీరానికి ఏదో కావాలని ఇంకెంతకింద మట్టిలోకి వెళ్ళి ఈ లోకం కొరకు, ఈ శరీరం కొరకు, ఈ లోకంలో ఇంకెంతకాలం బ్రతకాలని ఆలోచించండి ప్రియులారా. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టం చేసి 4 డబ్బులు సంపాదించి కుటుంబం అంతా కూర్చుని తింటున్నారే, అదే జీవితమా? దానికోసమైతే దేవుడు ఎంత సృష్టి చేయటం ఎందుకు? మనిషిని తయారు చేయటం ఎందుకు? ఈ భూమి మీద మనల్ని పెట్టడం ఎందుకు? ఈ భూలోకము కంటే మించిన మహాలోకంలో పరలోకాన్ని తయారు చేయటం ఎందుకు? చెప్పండి ప్రియులారా. లోకం పుట్టినది మొదలుకొని పరలోకాన్ని మన కొరకు సిద్ధం చేస్తున్నాడు కదా దేవుడు. ఆ పరలోకాన్ని అడుగు పెట్టాలనే ఆలోచన లేదా? లక్ష్యం లేదా? ఒక గురి లేదా? ఒక సంకల్పం లేదా? ఆలోచించండి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి పరలోకానికి వెళ్ళాలని గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి. మన లక్ష్యం ఏంటంటే పరలోకాన్ని సాధించాలి. అది ఎలా సాధించగలం? భూమి మీద అపవాది క్రియలను నలగదొక్కినప్పుడే, మన కాళ్ళ క్రింద దాన్ని నలగదొక్కినప్పుడే. దానితో యుద్ధం జరుగుతుంది. మనకి కంటికి కనబడని శత్రువుతో యుద్ధం జరుగుతుంది ప్రియులారా. ఈరోజు కంటికి కనబడని ఒక వైరస్ వచ్చిందని, అదే కరోనా వైరస్ అని దాని కొరకు మనుషులు గడగలాడిపోతున్నారే. ఈరోజు కంటికి కనపడని అపవాది సైన్యం, కోట్ల మంది సైన్యం ఆకాశ మండలాలలో తిరుగుతున్నాయి. అవి మన కంటికి కనబడుతున్నాయా? లేదే.
కానీ దాన్ని ఎదిరించే శక్తే ఈ బైబిల్ అయినప్పుడు, ఈ జ్ఞానం అయినప్పుడు దానిని ఎదిరించలేకపోతున్నాం. కానీ కంటికి కనబడలేని ఒక క్రిమికి గడగడలాడిపోతున్నాడండి మనిషి. అది మనలోకి వస్తే చచ్చిపోతాం అనుకుంటున్నారు, వస్తే చస్తాం, చావు రాదా? ఆలోచించండి ప్రియులారా. అది మనలో వచ్చి మనల్ని జయించిన, మనం చనిపోయేది క్రీస్తులాగా బ్రతికి చనిపోతే అపవాదిని జయించినట్టే కదా. ఆలోచించండి. ఒక క్రిమికి భయపడుతున్న మనిషి దేవునికి భయపడుతున్నాడా? చచ్చిపోతామని ఈరోజు మనిషి బయటికి వెళ్ళకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడే, ఇంట్లో ఉంటే మనిషి బ్రతికేయగలడా? ఆలోచించండి ప్రియులారా. ఎక్కడున్నా చచ్చిపోతాం కదండి. ఎలా చచ్చిపోయిన క్రీస్తు కొరకు అలుపెరగని యోధుల వలె బ్రతికి చచ్చిపోవాలని మనసు ఎందుకు రాదు? ఈ 66 పత్రికల్లో ఎందరో జీవితాలు హతసాక్షులు అయిపోయినప్పుడు మనం ఎందుకు అలా బ్రతకూడదు? ఆలోచించండి ప్రియులారా. ఒక విషయం ఏంటో ఆలోచించండి. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎందరైతే విశ్వాస వీరులు ఉన్నారో వాళ్ళందరూ పరుగు పందాలలో వాళ్ళ స్థిరాస్తులు అమ్ముకుని తల మొదలుకొని పాదాల వరకు దేహాలంతా హతసాక్షులైపోయి ఎన్నో హింసలు పడి బాధలు పడి ఎంతో క్రూరంగా మరణిస్తేనే తప్ప ఆ పరదేశికి వెళ్ళలేదు. ఆ పరుగు పందాలలో వాళ్ళని నెగ్గారు, అంత శ్రమ పొంది. కానీ దేవుడు ఇప్పుడు మనకిచ్చిన అదృష్టం ఏంటో తెలుసా? ఈరోజు మనం అంత కష్టపడవసరం లేదు ప్రియులారా, అంతలాగా పరిగెట్టవసరం లేదు. పరిశుద్ధత యథార్థత కాపాడుకుంటూ పాపము చేయకుండా ఉండి అపవాది లక్షణాలు జయించి ఇదిగో ఈ మాటను మనం హృదయంలో పెట్టుకుంటే ఈరోజు ఎంత సుఖమండి మనిషికి. ఎంత సుఖం చెప్పండి ప్రియులారా. ఫ్యాన్ల్లో, ఏసీల్లోనూ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ, ఇంట్లో ఏసీ, ఎక్కడికి వెళ్ళినా ఏసీ కదండి. ఈ శరీరం ఏమైనా కష్టపడుతుందంటారా? చెమటే పడట్లేదు కదా ప్రియులారా. చెమట పడుతుందా?